బ్లెస్సీ వెస్లీ గారి నేను నిన్న చూపెట్టిన, అంటే నేను చూపెట్టేటప్పుడు చెప్పిన దయచేసి. ఓకే, ఏంటంటే ఏమంటారు, అది కాంట్రవర్సీ అవుతుంది, నన్ను తిట్టుకోకుండా అని నిన్ననే చెప్పిన. ఓకే, సో కానీ మనం వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. యాక్చువల్ నేను 2-3 రోజుల నుంచి వేరే టాపిక్ మాట్లాడదామన్న ఉద్దేశంలో, అది ఎట్లా బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాడులు చేస్తారు, ఈ టెర్రర్ అటాక్స్ దేశంలో హిందువుల మీద చేసి దాన్ని ముస్లిమ్స్ ఈ సెంటిమెంట్ ఎట్లా వాడుకుంటారు అనేది మన కోర్టు డాక్యుమెంట్స్ సహా దొరికింది. సో అది ఎక్స్ప్లెయిన్ చేద్దామని 2-3 రోజుల నుంచి అనుకుంటున్నా, కానీ ఐ గాట్ డిస్ట్రాక్టెడ్ ఇన్ టు దిస్ ప్రవీణ్ పగడాల బ్రదర్ ఈ లేటెస్ట్ అప్డేట్స్. కాబట్టి ఈ రోజు కూడా నేను వేరే మాట్లాడదాం అనుకున్నా, బట్ నాకు వచ్చిన ఇంకా ఏమంటారు పబ్లిక్ రియాక్షన్, దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఆ క్రమంలో నేను ఇది మాట్లాడుతున్నా. మీకు ఏ కామెంట్ ఉన్నా పెట్టండి, కాకపోతే దీని ఏం టైటిల్ పెట్టినో ఆ టాపిక్ నేనే పెట్టండి. వీడియో లెంతీ అయిపోతుంది, అది అన్రిలేటెడ్ టాపిక్స్ అయితే చూసే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. అర్థమైందా? కాబట్టి మళ్ళీ డిఫరెంట్ టాపిక్ కావాలంటే డిఫరెంట్ రోజు మాట్లాడదాం, కానీ ఏది టాపిక్ ఉందో దాని రిలేటెడ్ కామెంట్ చేయండి, రైట్? సో నేను నిన్న చెప్పినా, అంతకుముందు చెప్పినా, ఎప్పుడైనా చెప్పినా, నాకు ఇంతో అంతో కరెక్ట్ అనిపిస్తేనే నేను వచ్చి షేర్ చేస్తా. అది 100% ఫేక్ అని నాకు కూడా అనిపిస్తే నేను మీ దగ్గరకు వచ్చి చెప్పా. ఓకే, సో ఆ క్రమంలో నాకు ఆ రిలయబుల్ ఇప్పుడు ఆయన చెప్పింది సగం నమ్మి సగం నచ్చి మిగిలిన సగం నచ్చలేదు అనుకో, అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ రాంగ్ అని వదిలేయాలి, లేదు అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ నమ్మాలి. నేను ఏది డే వన్ నుంచి దాదాపు ఇన్సిడెంట్ అయిన విత్ ఇన్ వారం రోజుల నుంచి ఐ కీప్ ఏది ప్రతి కానీ రెగ్యులర్ బేసిస్ నాకు వచ్చిన ఇన్పుట్ మీ దగ్గర పెడుతున్నా. ఇప్పటి వరకు ఎవరికి ఏ సమస్య రాలే. ఏది నేను చెప్పింది కరెక్టే అని, నేను చెప్పింది కాదు, ఆ సోర్స్ చెప్పింది కరెక్ట్ అని నమ్మారు. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే కొన్ని పేర్లు చెప్పే వారికి రాజేష్ మహాసేన పేరు చెప్తే ఎవరికేం సమస్య రాలే. బ్లెస్సీ వెస్లీ అనే వారికి ఇది వాళ్ళకి సమాజంలో ఉన్న పేరు, క్రిస్టియన్ కమ్యూనిటీ ఉన్న పేరు మంచిగా ఉంది కాబట్టి అది తట్టుకోలేకపోతున్నారు. ఐ అండర్స్టాండ్. నేను కూడా 100% అది కరెక్ట్ అని చెప్పట్లేదు. ఈవెన్ ఫ్రమ్ డే 1 నుంచి చెప్పింది కూడా ఇవన్నీ కరెక్ట్ అని 100% అని నేను కూడా చెప్పట్లేదు. అర్థమైందా? సో అందుకే అంటున్నా, చాలా మందికి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మీద పూర్తి అవగాహన లేదు. పోలీసులు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అధికారికంగా అఫీషియల్ గా చెప్పిన దానికి కూడా మనం నమ్మతలేం కదా, రైట్? పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేదంటే పోలీసులకు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోవచ్చు. అందుకే అంటున్నా, ఎనీ ఇన్వెస్టిగేషన్ విచారణలో భాగంగా ఓకే మనకి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా తీసుకుంటాము. అది అమెరికాలో అయితే టిప్స్ అంటారు, TIPS టిప్స్ అంటారు. ఓకే, ఇండియాలో అయితే లీడ్స్ అంటారు, LEADS. సో ఈ టిప్స్ లేదా లీడ్స్ అనేది ఇన్ఫర్మేషన్, సో సమాచారం మనకు వస్తుంది. ఆ సమాచారంలో ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు తప్పు అనేది మనము ఆ ఫ్యాక్ట్ చెక్ చేయాలి. అర్థమైందా? సో మనకు ఆ ఫ్యాక్ట్ చెక్ చేసే అన్ని వ్యవస్థలు మన దగ్గర ఉన్నాయి అనుకో, ముచ్చట వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు కదా. అన్ని వ్యవస్థలు వాళ్ళ దగ్గర ఉండి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లు అన్ని ఉన్నోళ్ళే ఫోరెన్సిక్ రిపోర్ట్ తప్పులు ఇస్తున్నారు. చిన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ కి 2 వారాలు చేస్తున్నారు. యాక్సిడెంట్ అప్రూవ్ చేసినాక ఆ డివైజెస్ తిరిగి ఇస్తలేరు. ఇప్పటివరకు టాక్సికాలజీ రిపోర్టు, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వలేదు పోలీసులు. అంటే అన్ని వ్యవస్థలు, సంస్థలు, అన్ని అధికారాలు అన్ని వాళ్ళ దగ్గర ఉండి 2 నిమిషాల్లో అన్ని ఇన్ఫర్మేషన్, కాల్ డేటా, CCTV ఫుటేజ్ తెచ్చే సామర్థ్యం ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ అధికారులు, వందల వేల మంది పనిచేస్తున్న వ్యవస్థలు, సంస్థలే మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇవ్వలేకపోతున్నప్పుడు రాజ్బోడ ఎవడు? కోన్ కిస్కా గొట్టం కదా. మనకి వేరియస్ సోర్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు మీ ముందర పెడుతున్నా తప్ప, నాకేమన్నా పోలీసు వాళ్ళ నుంచి CCTV ఫుటేజ్ నా దగ్గర ఉన్నాయా? నా దగ్గర నుంచి ఆ కాల్ డేటాలు ఉన్నాయా? అవన్నీ బయట పెట్టమని పోలీసులు అడుగుతున్నాం కదా. కాబట్టి నాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు షేర్ చేస్తున్నా. అది ఎంతవరకు కరెక్ట్ లేదు అనేది మనం ఫ్యాక్ట్ చెక్ చేసుకొని అది మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అనేది నేను చెప్తున్నా. అంతేగాని నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ 100% కరెక్ట్, దిస్ ఇస్ ఫైనల్ వర్డిక్ట్ అని చెప్పినా ఎప్పుడైనా? అరే చెప్తారా నాయన, దిస్ ఇస్ ద వే హౌ ద ఇన్వెస్టిగేషన్ వర్క్స్. యూ డోంట్ నో ఎనీథింగ్. మరి ఇప్పుడు పెద్ద పెద్ద నేరాలు అవుతున్నాయి, ఎట్లా అవుతున్నాయి చెప్పండి మీకు?
ఇప్పుడు ఇది ఢిల్లీలో ఒక నుపూర్ ఏంది ఉండే తుషార్ సంథింగ్ నుపూర్ ఏదో ఉండే కపూర్ సంథింగ్ తుషార్ కపూర్ కాదు నుపూర్ శర్మనే ఏదో ఉండే ఢిల్లీలో. మరి తన కూతుర్ని ఇద్దరు డాక్టర్లు తల్లిదండ్రులు తన కూతుర్ని చంపేసారు. మరి ఇద్దరు డాక్టర్లు డబ్బుల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు, తన కూతుర్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? కన్న తల్లిదండ్రులే. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరి ద్వారా అయితాయో మీరు చెప్పండి. నేను తప్పు చెప్తే పోలీసుల ద్వారా పోలీసులను అడగండి, మీకు తెలిసిన పోలీసులను తెలియని పోలీసులను ఎవరినైనా అడగండి, నియర్ బై పోలీస్ స్టేషన్ అయినా అడగండి, ఎట్లా జరుగుతాయి? కామన్ సెన్స్ యూజ్ చేయండి. మనం ఎక్కడికి పోతున్నాం అనేది ఎవరికి తెలుస్తుంది? ఎక్కడో కూర్చున్న కరుణాకృష్ణకి తెలియదు. ప్రవీణ్ పగడాలకు దగ్గరలో ఉండి రెగ్యులర్ గా మాట్లాడుతున్న వాళ్ళు, ఆయన ఎటు పోతున్నారో చూస్తున్న వాళ్ళు, ఏ చర్చకి పిలిచిన వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది. కరుణాకృష్ణకు తెలియదు. వీళ్ళ ద్వారా మన సన్నిహితుల ద్వారానే ఇన్ఫర్మేషన్ బయటకు పోతుంది. కాబట్టి మన సన్నిహితుల యొక్క హెల్ప్ లేకుండా ఏది జరగదు. ఇప్పుడు శ్రీరెడ్డి అనే టైం ఉన్నది, భారతదేశంలో ఉన్నది. ఓకే, శ్రీరెడ్డి వెనకాల ఎవరు ఉన్నారు ఏంది అనేది అది ఇప్పుడు అనవసరం చర్చ. ఓకే, ఏది ఆ శ్రీరెడ్డి ఏం చేసింది? ఆమె మీద నేను ఇట్లా ఫేస్బుక్ లో వచ్చి మాట్లాడితే ఆమె ఏం చేసింది? చూడు నీ సంగతి చూస్తా అని చెప్పి మళ్ళా తెల్లారి మళ్ళీ ఒక లైవ్ పెట్టి చూసినవా నేను ఈడుండి కూడా నీ కారద్దాలు వలగొట్టిపించిన అని ఘనకార్యం చేసి చెప్పింది. నిజంగానే కారద్దాలు వలిగిపోయింది. మరి శ్రీరెడ్డికి తెలుసా నేను ఏడుంటున్నావు? తెలియదు. మరి ఎట్లా వలిగిపోయినాయి? ఎట్లా సాధ్యమైంది? అంటే ఇక్కడ నా పక్కకు ఎవరున్నారో వాళ్ళకి శ్రీరెడ్డికి మంచి అవినావ భావ సంబంధం ఉంది అని అర్థమవుతుంది కదా. మరి నేను అట్లా నమ్మొచ్చా? నా పక్కకున్న వాళ్ళని అట్లా అనుమానించవచ్చా? అనుమానించకపోతే శ్రీరెడ్డికి నేను ఏ గల్లీలా, ఏ అపార్ట్మెంట్లా, ఏ అపార్ట్మెంట్ నంబర్లా 2 డోర్లు దాటుకొని ఏడుంటున్నావు ఆమెకి ఎట్లా తెలుస్తుంది? నా పక్కకున్న వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. నా పక్కకున్న వాళ్ళు చెప్తారా? మరి నీ అత్యంత సన్నిహితులు నీతోటి కలిసి ఉంటున్నారు, నీతోటి సహవాసం చేస్తున్నారు, నువ్వంటే ప్రాణం ఇస్తున్నట్టుగా బయటకు చూపెడుతున్నారు. మరి అట్లా చేస్తారా? మరి చేయకపోతే ఆమెకి ఎట్లా తెలుసు? మరి ఇప్పుడు నా సన్నిహితులను అడిగితే ఆమె ఒప్పుకుంటుందా? ఏది శ్రీరెడ్డికి ముచ్చట చెప్పిన ఒప్పుకుంటుందా? నాకేం సంబంధం, ఆమె ఎవరు అంటది. ఆమె దగ్గర ఉన్న ఈ ఫోను, రెండో ఫోను, సీక్రెట్ ఫోన్లు అన్ని తీసి డేటా తీస్తే అన్ని వస్తాయి బయటకి. ఏ నేరస్తుడైనా ఒప్పుకుంటాడా? ప్రతి మనిషికి కనిపించే ఫోన్ ఒకటి ఉంటుంది, కనిపించని 4-5 ఉంటున్నాయి. మళ్ళీ అది కూడా సిమ్ములు మారుస్తున్నారు. ఏది అవసరం ఉన్నప్పుడే తీస్తున్నారు, మాట్లాడుతున్నారు. మళ్ళీ సిమ్ తీసేసి కరెంట్ తీసేసి ఆ యొక్క స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటారు మిగతా ఫోన్లు. నేరస్తులు అట్లనే చేస్తారు. కనిపించే సాధు జంతువు లేక ఒకటే ఫోన్ ఉంటుంది, మిగతా అన్ని అవి సిమ్ములు ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటారు, ఎప్పటికప్పుడు ఆన్ చేస్తారు, ఆఫ్ చేస్తారు అవసరం ఉన్నప్పుడు. ఇది నిజమా అంటే మరి నేరస్తులు అంటేనే అది నేరస్తుడు దొరికేటట్టు చేస్తాడు. ఎవడన్నా నేరం చేసినాడు ఒప్పుకుంటాడా? కాబట్టి నేను ఈ బ్లెస్సీ వెస్లీ గురించి మాట్లాడతలే. ఇప్పుడు ఏమంటున్నా, ఈ నేరస్తుల ప్రవర్తన అట్లనే ఉంటది. అది ఎవరన్నా కావచ్చు, అది తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, కొడుకులు కావచ్చు, ప్రాణ స్నేహితులు అని చెప్పుకుంటున్న వాళ్ళు కావచ్చు, నీకు అనుమానమే రాదు. నేను చెప్పింది అబద్ధమైతే ఇండియాలో క్రైమ్ సిరీస్లు వస్తాయి, సోనీ టీవీ, గిని టీవీలో వచ్చేటి గతంలో. ఇప్పుడు కూడా ఏదో ఛానల్ వస్తాయి చూడండి, లేదంటే అమెరికాలో చాలా ఛానళ్ళు వస్తాయి చూడండి. ఎవరు చేస్తుండ్రు ఈ నేరాలన్నీ? అత్యంత సన్నిహితులే పరువు హత్యలు చేస్తారు. ఎవరు చేస్తారు? సొంతం వాళ్ళే చేస్తారు. అర్థమైందా? పంజాబ్ లో ఒక కెనడాలో ఒక పంజాబ్ ఆమెను చంపేసారు. ఎవరు చంపేసారు? వాళ్ళ మమ్మీ డాడీ చంపేసారు. ఎందుకని? పరువు హత్య. సో అనేక కారణాలు ఉంటాయి. అన్నిటికంటే ఒక కారణం ఏంది? ఈగో అనేది చాలా బలమైనది. ఇప్పుడు పేర్లు అదే వీడు వచ్చిన సమస్య ఏంటంటే పేర్లు చెప్తే అది మొత్తం వాళ్ళు యుద్ధానికి వస్తారు.